ఫ్రెండ్స్ అందరికీ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దూల్పట్ల అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే నైట్ టైంలో గణేషులు చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకు నైట్ వ్యూలో లైటింగ్ ఉంటుంది, డిస్ప్లేలో ఉన్న గణేషులు అన్నీ చూడవచ్చు. సో ఎంత లైటింగ్ ఉంటే గణేషునికి అంత మంచిగా కనిపిస్తుంది. అందుకోసమనే మనం నైట్ టైం రావడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న దూల్పట్ల అన్ని గణేషులు చూద్దాం, మ్యాక్సిమం వీలైనంత గణేషులు అన్నీ అయితే చూద్దాము. సో మీకు ఏ గణేషుని వచ్చిందో లాస్ట్లో కమెంట్లో తెలియజేయండి మాకు. ఇప్పుడైతే మనం గణేషులు చూద్దాం. చిన్న గణేషుని పెద్ద గణేషులు చూద్దాం. అంటే ఎంత బడ్జెట్లో వస్తుంది, ఎన్ని ఫీట్స్ గణేష్ ఎంత ఉంది, మొత్తం తెలుసుకుందాం వాళ్ళతోనే అని చూద్దాం. మీకు నచ్చిన గణేష్ ఏదైతుందో ఆ గణేష్ మాకు స్క్రీన్ షాట్లో అయినా పెట్టండి, లేకపోతే కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గణేషుని చూడడానికి తెచ్చాము. సో ఇది చిన్న గణేషుని చూద్దాం. సూపర్ ఉంది గణేష్. లోపల కూడా ఇంకా బాగుంది. సో ఈ గణేషులు అయితే ఒకసారి చూద్దాము. देख सकते हैं कितना भैया प्राइस? 21. ये गणेश का 31. ये गणेश 31,000. ये कितना फीट का है भैया? 6 feet. 6.5. 6.3. ये 6.3 भैया. 6.3 अंटर 6.3 feet अंटर होगा. प्राइस क्या है भाई इसका? 31. यार ये सेम. फ्रेंड्स ये कितना बोले भैया? 21. कितना फीट्स का है? 5 feet. कितना गणेश है तो सुपर होंगे. वारे वाह. ये छोटा ये 7.5 है. 7.5. कितना फीट्स का भैया? 3.5. 7,500 अंटा 3.5 फीट्स. शिवाजी महाराज బాగుంది గణేష్ అయితే. నేను వీడియోలు బిజీ ఉంటే వీళ్ళు కొనుక్కదిన బిజీలు ఉన్నారు. అరే క్యా లే రా రే, क्या ले रहा रे? हाँ क्या ले रहा? हल्का फुल्का बिलो 3 feet 2 feet కన్నా వెళ్దాం అనుకుంటే గణేషులు చూడండి చాలా బాగున్నాయి.
చిన్న గణేశులు అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఈ గణేశులు అయితే ఒకసారి చూడండి, బాగుంది. ఈ మోడల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే పెయింటింగ్ చేస్తుంది గణేశునికి, చూడండి ఎంత బాగా చేస్తుంది. ఫినిషింగ్ మాత్రం మంచిగా చేస్తుంది. ఈ అన్న కూడా మా తిండి పోతలకు మాత్రం ఏడైనా తిండి ఫస్ట్ కావాలి. ఆహా, యాక్చువల్గా వీడియో నైట్ టైం తీయడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఇది. ఎందుకంటే నైట్ టైంలో మనకు లైటింగ్ ఉంటుంది, ఫోకస్ మస్తు ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది. ఎక్కువ మంది మన గణేశులు చూడడానికి వచ్చేది నైట్ టైం వస్తారు. అందుకే నైట్ టైం అయితే మనకి ఏ గణేశుడు షైనింగ్ ఉంది ఈజీగా తెలిసిపోతుంది, కొంచెం మంచిగా ఉంటుంది. అందుకే నైట్ టైం తీయడం జరుగుతుంది. గణేశులు మాత్రం మస్తు పెద్దగా ఉన్నాయి ఈసారి. ఈ గణేశుడు బాగుంది. ఇక్కడ కూడా ఈ గణేశుడు చూద్దాం. గణేశుడు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చి రామ్ మందిర్ చాలా బాగుంది. सुपर। दीदी इसका प्राइस कितना दीदी? एक गणेश, हाँ हाँ दीदी 36,000। कितना फीट का दीदी? कितना फीट का है ये? 7 feet 36,000 अंट गैस చూడండి. కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. ఒక్కొక్క గణేశుని చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఏ గణేశుని చూసినా ఇంకా గణేశులు చూడబోద్ది అవుతుంది. అసలు ఇక్కడ కూడా గణేశులు ఉన్నాయి. ఈ షెడ్ లోపల ఉన్న గణేశుడు అయితే ఇంకా బాగుంది. గణేశుడు అయితే ఇంకా బాగుంది, మస్తు పెద్దగా ఉంది గణేశుడు. ఈ గణేశుడు చాలా బాగుంది. గణేశుడు సో మీకు నచ్చినట్టయితే ఏ గణేశుడు నచ్చినో కామెంట్స్లో చెప్పండి. ఆల్మోస్ట్ అన్ని గణేశులు అయితే సూపర్ ఉన్నాయి. ఈ గణేశుడు చూడండి, గణేశుడు ఇంకా బాగుంది. గణేశ్వర స్వామి गणेश का प्राइस कितना? कितना फीट का? 4-5 फीट। ये भैया कौन सा? 18,000 का। ये कितना फीट का? ये 6 रहता, 6-7 फीट। సో నెక్స్ట్ షెడ్లోకి వెళ్దాం. ఇంకా ముందట వెళ్ళి ఆ గణేశుల్లో చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి చూసేటివి. సో అందుకనే కొంచెం జల్దీ వెళ్దాం. వీడియో $55,000। कितना फीट का भाई? कितना फीट? 9 फीट। సో 9 feet 51,000 పెట్టడం కాదు, తీసుకోవడం ఎంత కష్టమో తెలుసా? అన్న వాళ్ళని చూస్తే తెలుస్తుంది. పాపం అప్పటి నుంచి డిస్కస్ చేస్తారు అన్న వాళ్ళు.
ఈ గణేష్ ఏ గణేష్ ఆ గణేష్. ఉన్న వాళ్ళ కష్టాలు చూసిరా అట్లుంటాయి. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. అదే గణేషన్ పండుగ. సుందర్ కళాకారు గణేష్. ఇప్పుడే కొనుక్కున్నాడు, మళ్ళీ షాప్లోకి పోయింది. ఇంక షాపులు కనిపించడు అసలు. పాపం ఉన్నది ఇలా. వేరే షాపు కనిపిస్తుంది. అరే ఇప్పుడే కొనుక్కున్నావు కదరా. భూకులాగా ఈ గణేష్ లాస్ట్ టైం కూడా ఉండే. లాస్ట్ ఇయర్ కూడా చూసినాం ఈ గణేష్ అని.